శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రలు సుమారు 200 పదాల్లో. శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా బాలాజీ లేదా శ్రీనివాసుడు అనే పేర్లతో పిలవబడే ఈ మహాదేవుడు, కలియుగంలో భక్తులకు దర్శనమిచ్చే పరమాత్మ. నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల శేషాద్రి పర్వతంపై అవతరించాడు. ఈ కథ ప్రకారం, కలియుగం ప్రారంభంలో భూలోకంలో ధర్మం తగ్గిపోయింది. భక్తుల కష్టాలను తొలగించేందుకు విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించారు. భృగు మహర్షి చేసిన అపచారానికి లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్ని వదిలి భూలోకానికి వెళ్ళింది. ఆవిడను వెతికే క్రమంలో శ్రీమహావిష్ణువు వెంకటాచలానికి వచ్చి అల్మిగిరి వనంలో తాపసి చేశాడు. అక్కడ వాకుల మాత అనే వృద్ధా దాయాది స్వామిని తన కుమారుడిగా స్వీకరించింది. అనంతరం పద్మావతి దేవి రూపంలో లక్ష్మీదేవి మళ్లీ అవతరించి, స్వామితో కళ్యాణం చేసుకుంది. శ్రీనివాస కళ్యాణం అనంతరం భక్తుల క్షేమార్థం తిరుమలలో శిలారూపంలో తానే నిలిచిపోయాడు. అప్పటి నుంచి భక్తులు స్వామిని దర్శించుకుంటూ, తామెంతో పవిత్రులమవుతారు. తిరుమల ఆలయం కలియుగ వైకుంఠంగా ప్రశస్తి పొందింది. శ్రీ వెంకటేశ్వరుని దివ్య